క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. నేను 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ప్రతినిత్యము మనము అనేకములైనటువంటి సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను ధ్యానిస్తున్న క్రమములో ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై మన ఆత్మీయతను బలపరుచుకునటానికి ఆత్మదేవుడు మాట్లాడుచున్న మాట, ఒకటే సత్యాన్ని దేవుడు ఈ దినాన తెలియజేస్తున్నాడు. విధేయత. విధేయత అనే మాటని మీరు సింపుల్ గా తీసుకోకండి. దేవుడు ఆ మాటను బట్టి ఒక సత్యాన్ని మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై. విధేయత అనేది ప్రథమమైనటువంటి లక్షణము క్రైస్తవునికి. విశ్వాసికి విధేయత ప్రథమమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. నువ్వు పరిశుద్ధతలోనికి ప్రవేశించడానికి విధేయత ఒక లక్షణము, ఒక గుణమై ఉంటున్నది. అటు విధేయతను గురించి మాట్లాడుతూ, విధేయులని వాడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, పూర్వపు ఉన్నటువంటి రక్షణ పొందక ముందు ఉన్నటువంటి అజ్ఞాన దశ ఏదైతే దేవుని గురించి ఉన్నదో, ఏదైతే నిజమైన దేవుని గురించి తెలియని స్థితి ఉన్నదో, ఏదైతే తన జీవన క్రమంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి దేవునికి విరుద్ధముగా ఉన్నదో, తన గుణగణములన్నీ ఆ సాతానుకు సంబంధించిన ఉన్నవో, వాటన్నిటినీ విడిచిపెట్టడానికి దేవుని యందు విధేయత ఆ బిడ్డలకు ఆశీర్వదకరమైన స్థితిని కలుగిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాగా అంటున్నాడు చూడండి ఆత్మదేవుడు, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు జ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. నువ్వు విధేయుడు అయ్యావంటే నీకున్నటువంటి పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నటువంటి ప్రవర్తన చూశారు, దాన్ని విడిచిపెట్టే స్థితిని ఇస్తుంది. నెక్స్ట్ అంటున్నాడు చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నీ విధేయతకు నీ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ప్రవర్తన మారిపోతుంది. అంత మాత్రమే కాకుండా ఆయన పరిశుద్ధతలో ఉండటానికి వీలైనటువంటి మార్గాన్ని కూడా కలుగు చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విధేయత
ప్రథమ లక్షణమైనటువంటి విశ్వాసానికి, ఆ విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వదకరమైన స్థితి ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు సంపాదించుకుంటావు. నీ యొక్క అజ్ఞాన దశలో నుంచి నువ్వు బయటకు వస్తావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఈ దినమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న విధేయత మీద, ఒక విశ్వాసికి ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ విషయంలో విధేయత ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హెబ్రీ భాషలో షమా, హిక్కో గ్రీక్ భాషలో, ఇంగ్లీష్ లో ఒబీడియన్స్, తెలుగులో విధేయత. సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ టు ది 6 పెరీనియల్ అథారిటీస్. 6 రకాలైన అథారిటీస్ నీకు ఈ లోకంలో ఉన్నాయి. ఒక విశ్వాసకి, ఒక మనిషికి 6 రకములైనటువంటి అథారిటీలు ఉన్నాయని, ఆ 6 రకమైన అథారిటీస్ కు నువ్వు విధేయతగా ఉండాలని గ్రంథము సూచిస్తున్నది. నీవు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు 6 రకాలైనటువంటి అథారిటీస్, మనకంటే గొప్పవారు అనగా ప్రాధాన్యత వహించే యజమానులుగా ఉంటున్న వారు ఉన్నారు. వారికి నీవు విధేయుడిగా ఉండాలి. విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణములని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా పేరెంట్స్, తల్లిదండ్రులు. 2 టీచర్స్, ఉపాధ్యాయులు. 3 హస్బెండ్స్, భర్తలు. 4 మాస్టర్స్, యజమానులు. 5 గవర్నమెంట్, ప్రభుత్వము. 6 దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేరెంట్స్ తల్లిదండ్రులకు విధేయత ప్రధానమైనటువంటి లక్షణమై ఉంటున్నది. దేవాతి దేవుడు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిగానే తెలియచేశాడు మనకి, తల్లిదండ్రులను సన్మానించుము. ఎఫెసీ పత్రికలో మనము సత్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో ఆత్మదేవుడు మనకు తెలియజేసిన మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎఫిషియన్స్ లో ఉన్న సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మము అంటే కరెక్ట్, చట్టము. నీ తల్లిదండ్రులకు నువ్వు వృద్ధాప్యం వచ్చినా, నీ తల్లిదండ్రులు వృద్ధులైనా వారికి విధేయులై ఉండటం నేర్చుకోమని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అది ఒక చట్టం అంటున్నాడు, దేవుని చట్టము. 2వది, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు వగదువు. నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను విధేయుడై సన్మానించే యోగ్యతను కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు అంటున్నాడు నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితి ఇస్తారంటున్నాడు. మేలు కలిగినట్లు. ఈ లోకంలో నీకు మేలు రావాలంటే నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి, తల్లిదండ్రులకు విధేయుడు అవ్వాలి, సన్మానించాలి. ఏ వ్యక్తి అయినా కూడా ఇట్ ఈస్ మ్యాండేటరీ. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఈ భూమి మీదట నీకు ఎక్కువ వయస్సును దేవుడు ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, నిత్య జీవానికి నీకు దేవుడు వారసుని చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనతగినది. పిల్లలందరికీ దేవుడు చెబుతున్నాడు, మీ తల్లిదండ్రుల మాట వినటానికి ప్రయత్నం చేయండి. మీరు జ్ఞానవంతులు వచ్చేమో, చదువుకొని ఉండొచ్చేమో, కానీ తల్లిదండ్రులు ఏ మాట చెప్తారో ఆ మాటను మీరు చేస్తే అంటున్నాడు ఇక్కడ చూడండి, లేవో మీ వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని తగినది. అది దేవుడు మెచ్చుకునే స్థితి, దేవుడు నిన్ను మెచ్చుకునే స్థితి. తల్లిదండ్రులను
నువ్వు ఎప్పుడైతే విధేయుడివై వాటిని ప్రేమిస్తావో, సన్మానిస్తావో, అప్పుడు నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతులు దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు యేషూబు అనే ఒక భక్తుడు ఉన్నాడు పాత నిబంధనలో. ఆ యేషూబు అనే భక్తుడు తన బాల్య దశలోనే తల్లిదండ్రులు విడిచిన వాడిగా ఉంటున్నాడు. తండ్రి వృద్ధాప్యంలో తన దగ్గరకు వచ్చాడు. ఒక రాజ్యపు స్థానాన్ని, ఒక ఆధిపత్యాన్ని ఆ దేశంలో, ఆ యొక్క సైనికుడు, ఆ యొక్క బానిసత్వంతో ఉన్న దేశంలో ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమను బట్టి, ఆ యొక్క సహోదరుల మీద ప్రేమను మనము గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 3:4 తల్లిదండ్రుల గురించి మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 3:4 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. దేవుని యొక్క పిల్లలకు తండ్రి వారిని విధేయతలో నేర్పించే తండ్రిగా కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవది, తల్లిదండ్రుల తర్వాత టీచర్స్, బోధకులు, అధ్యాపకులు, వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో ఒక సత్యమును ఆయన మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అయ్యో, ఉపదేశం అనేట్లు త్రోసివేసితిని. నీ అధ్యాపకులు ఒక ఉపదేశాన్ని ఇచ్చినప్పుడు, నీ కాపరులు ఒక ఉపదేశమునిచ్చినప్పుడు దానిని ఖచ్చితంగా నువ్వు విని నెరవేర్చేవాడిగా, గ్రహించి దాని ప్రకారం జీవించేవాడిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నా హృదయము గద్దింపునట్లు తృణీకరించను. హృదయం చెప్తుంది నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని. అది గద్దించినప్పుడు నువ్వు ఈ యొక్క అంతరంగ పురుషుని ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందాలని. నా బోధకుల మాట నేను వినకపోతుంది, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. దేవుడు చెప్తున్నాడు, ఉపదేశకులు, బోధకులు వారి మాటను వినాలి, వారిని గౌరవించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమన మనకు తెలియజేస్తున్నాడు. హస్బెండ్స్, భర్తల గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములు ఒక సత్యమును ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 5:12వ వచనము, 5వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగాటి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటేను అవమానకరమై ఉన్నది. 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకులో శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. పేరెంట్స్ ఏమో కుటుంబంలో యజమానుడు, టీచర్స్ ఏమో పాఠశాలలో యజమానులు, ఉపదేశకులేమో సంఘములో యజమానులు, అదే రీతిగా భర్తలేమో కుటుంబానికి యజమానుడు. కాబట్టి కుటుంబానికి యజమానుడైన ఆ యొక్క భర్తను ఎప్పుడు కూడా గౌరవించేవారుగా ఉండాలని, విధేయులై ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఎంత చక్కని పోలిక ఇచ్చాడు చూడండి. భార్యకు శిరస్సు ఈయనే, భర్తే. కాబట్టి మీరు లోబడి ఉండే గుణగణాన్ని కలిగి ఉండాలని. 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలేను. సంఘము క్రీస్తుకు లోబడుతుంది, మనందరికి తెలుసు. అలాగనే భార్యలు భర్తలకు లోబడాలి, ఎందుకంటే శిరస్సు కాబట్టి. ఆయనే ఆలోచన ఇస్తాడు కాబట్టి, ఆ ఆలోచన చొప్పున నడిపిస్తాడు కాబట్టి మనం భర్తలకు లోబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీతు 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండ కత్తులను మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు కలవారై ఉండవలను. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వనస్తులు తమ భర్తలకు లోబడి తమ భర్తలకు శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొనుచు మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారిని ఉండవాలని బోధించను. ఎన్ని గుణగణాలు భార్యలకు ఉండాలని చెప్తున్నాడు దేవాతి దేవుడు. మంచి ఉపదేశం ఇచ్చే భార్యగా ఉండాలి, బిడ్డలను పెంచే భార్యగా ఉండాలి, అదే శిష్యులను ప్రేమించే తల్లిగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన ఇంటిలో ఒక యజమానురాలుగా ఉండాలని, మంచి స్త్రీగా ఉండాలని దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్యారెక్టర్స్ కూడా మాట్లాడుతున్నాడు. ఏ విధమైనటువంటి దురలవాటు లేని శరీరం కలిగిన వారై ఉండాలని, భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉండి భర్తకు లోబడే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఆ రీతిగా భర్తలకు లోబడి ఉండే గుణాన్ని మనం కలిగి ఉండాలి. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవలసిన రాబట్టవచ్చును, నడవడిక వలన రాబట్టవచ్చును. మీకు ఒక లక్షణం, భర్త అటువంటి గుణగణాలు కలిగి ఉంటే, విధేయుడు కాక దేవుని యందు భయభక్తులు కాకుంటే, ఈ యొక్క ప్రవర్తన ద్వారా నువ్వు విధేయత చూపించినప్పుడు ఆయన కూడా రక్షణలోకి వచ్చి దేవాతి దేవుని ప్రస్తుతించేవాడిగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మాస్టర్స్, యజమానులు, ఈ లోకంలో మనకి యజమానులు ఉంటారు. యజమానుల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. మాస్టర్స్, యజమానులు 6:4 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా. 9వ వచనం, యజమానులారా మీకును వారికి యజమానులైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతం లేదు ఎవరైనా వారిని బెదిరించడం వారి ఆకు ప్రకారం వారి ఎడల ప్రవర్తించుడి. యజమానుడి ఎడల నువ్వు గౌరవ మర్యాదలు చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనములు ఒక సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 10 వారలారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండడి. ముష్కరులు వాడు దరిద్రుడు అవ్వచ్చు, ఏ విధమైన మంచితనం లేని వాడే అవ్వచ్చు, వాడికి మాత్రం విధేయుడు అవ్వటానికి యజమానుడికి దేవాతి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసి గవర్నమెంట్, ప్రభుత్వము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. 13:1 గవర్నమెంట్, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అంటే మ్యాండేటరీ, అధికారులకు మనం లోబడాలి. ఏ విధ చట్టం ప్రకారం మనం జీవించాలి, అధికారులు ఏది ఆజ్ఞిస్తే దాని ప్రకారం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష. నీ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన దేవుని వలన నిర్దేశించి ఇచ్చిన వాడని దేవాతి దేవుడు నిర్ణయించాడని నువ్వు కనుక్కోవాలి. అదే కాకుండా అధికారం దేవుడు ఇచ్చాడనుకోవాలి. అందువల్ల నువ్వు ఎప్పుడైతే అతన్ని విరోధంగా మాట్లాడతావు, నువ్వు దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. మన శిక్షలోనికి పాత్రలు అవుతామని కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మన జీవితాలను గడపాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాట గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవునికి 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక సత్యమును మనము చదువుకుంటున్నాం.
5:24 సంఘమును క్రీస్తునకు లోబడినట్లుగా మనము దేవునికి లోబడాలి. సంఘం అనగా విశ్వాసులు దేవునికి లోబడాలి. ఆది కాండంలో ఒక భక్తుని గురించి మనం చదువుతాం. 26 అధ్యాయము 5వ వచనంలో జెనసిస్ లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా ఇమములను గైకొనని చెప్పాను. బస్ దట్స్ ఆల్. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం భక్తుని గురించి. ఆయన మాటలు విన్నాడంట, ఆజ్ఞలు విన్నాడంట, దాని ప్రకారం అనుసరించి నడిచాడంట. మనం కూడా ఆ రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటని మనము గ్రహించబద్దలమవుతున్నాం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 7వ వచనములు ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయము 7వ వచనములు ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ అందరి నుండి పారిపోవను. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో నువ్వు అపవాదిని ఎదిరించే శక్తిని కలిగి ఉంటావని వాక్యము సెలవిస్తున్నది. ఆ రీతిగా అపొస్తలుల కార్యములో 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించలేదు? దేవుని పరిశుద్ధాత్మను విధేయులై ఉండటం అనగా మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని మనం పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంది. దేవునికి విధేయులు అవటం అనేది అది మన యొక్క ప్రాథమికమైన లక్షణం అని, నువ్వు పరిశుద్ధుడు అవటానికి అది దేవుని యొక్క కృపని మనము గ్రహించబద్ధులం అవుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం మన యొక్క జీవితాలని భద్రపరుచుకొని జీవించాలని సంఘము ఏ రీతిగా అపొస్తలుల కార్యములో మనం చూస్తాం. ఒబేయింగ్ టు ద గాడ్. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 5వ అధ్యాయము 29వ వచనము. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలని కదా. మనము దేవునికి లోబడాలి, దేవునికి ఆజ్ఞలకు లోబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథములో 28వ అధ్యాయంలో దేవునికి లోబడినటువంటి రాజు, ఏ రాజు అయితే దేవుని చేత నిర్ణయించబడి ఇచ్చారు అధికారాన్ని, ఆయన దేవునికి లోబడకపోవటం వలన దేవుడి యొక్క ఉగ్రతను చూపించినట్లుగా కూడా చూస్తున్నాం. చూడండి, 1 సమూయేలు 28:18 యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపం నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయం అన్నది. వెంటనే నేలను సాష్టాంగపడి రాత్రి భోజనమేమీ చేయకుండా నా బలహీనుడాయను. కాబట్టి దేవుని ఉగ్రతకు మనం పాల్గొకూడదు. దేవుని ఉగ్రతకు మనం పాల్గొకూడదు. జెనసిస్ ఆది కాండము 22:18 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. జెనసిస్ 22:18 ఈ మాట లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. మరియు నీవు నా మాట వినినందున భూలోకములను జనములను నీ సంతానమును ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చిన అబ్రహాముతో చెప్పిన మాట. కాబట్టి మనం ఆత్మీయతలో బలపరచబడి శక్తివంతులం అవుదాం. అబ్రహాం వలె విధేయుడిగా ఉందాం. సౌలు వలె విధేయతను చూపి తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు భక్తులు చెబుతున్నాడు, దేవునికి లోబడి ఉండమంటున్నాడు. మనం లోబడి ఉండే స్థితిలో జీవించి మనకు ఆత్మీయతను బలపరుచుకొని దేవునికి అతి సమీపమవుదాం. పరిశుద్ధులుగా తీర్చబడి పూర్వ ప్రవర్తన నుంచి బయటకు వద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో
నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతాభివందనములు. ఆత్మశక్తిని నాయన మాకు దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు. మహాదేవుడు నాయన, అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు నాయన, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడు నాయన, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తద్రీతిగా మేము అత్యంత పరిశుద్ధులుగా మార్చబడి యోగ్యతను కూడా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. త్రియేక దేవుని మందిరమును, మందిర బిడ్డలను మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన, ఆశీర్వదించండి. భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకు శాంతిని, సమాధానాన్ని దాయిచ్చేయండి అయినా. అదే రీతిగా నాయన మీరు గొప్ప దేవుడు నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము, వివేకము దాయిచ్చండి. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహాన్ని బట్టి అయినా అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్న బుద్ధులు నాయనా, వారికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, స్వస్థతను బట్టి స్తోత్రాలు. ప్రార్థనా జీవితమును బట్టి స్తోత్రాలు. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారి వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగములు కని వెళ్ళారు. నేను ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారిని మీరు శక్తివంతులను చేసుకోండి స్వామి. అయినా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో ఉన్నారు తండ్రి. ఆస్ట్రేలియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమపరచబడిన గాక. చిన్న చిన్న పనులు చేస్తున్న వారు సంఘములో ఉన్నారు, ఆర్థిక స్తోమత కలిగించేయండి నాయన. నైనా ఉద్యోగములు చేస్తూ ఉన్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు, కరోనా నుంచి దూరపరచండి స్వామి. వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతర ఫలితం దాయిచ్చేయండి అయినా. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అయినా వారికి తగినటువంటి రక్షణానందం దయచేసినందుకు స్తోత్రాలు. అపవాది నుంచి తరిమి వేసి కరోనా నుంచి దూరపరిచి శాంతిని మారువాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రాలు. అధికారులకు, అద్భుతులకు జ్ఞాన వివేకములు దాయిచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ త్రియేక దేవుని మందిరమును, మందిర పరిచయను, ఆదివారం జరుగుతున్న ఆరాధనను మహిమాన్వితముగా జరిగించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. మహోన్నతుని యొక్క మహాశక్తి భద్రపరచబడిన గాక. ఆయన ప్రతి మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరే మహిమపరిచి, మీరే మహిమపరిచి కృపలో భద్రపరచబడిన గాక. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనను తేక కీడును రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదాతోడు ఇండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపల్లో భద్రపరచని దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరచని దేవుడు సదా తోడు ఇండి త్రియేక దేవుని మందిరమును ఉద్యముతో నింపి ఆత్మకార్యములు జరిగించిన దేవుడు తోడయ్యుండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you. Thank you. God bless you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా